ఔజు బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈ రోజు హదీస్ జుమా నమాజ్ ఖురాన్ మరియు హదీస్ వెలుగులో. జుమా నమాజ్ యొక్క ప్రాముఖ్యత మరియు అది తప్పనిసరి అనే విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో స్పష్టంగా ఆదేశించాడు. ఓ విశ్వాసులారా, శుక్రవారం నాడు నమాజ్ కోసం పిలుపు వచ్చినప్పుడు మీరు అల్లాహ్ వైపుకు పరిగెత్తండి మరియు వ్యాపారాన్ని, ఇతర కార్యకలాపాలను విడిచిపెట్టండి. మీరు గనక తెలుసుకుంటే ఇదే మీకు అతి ఉత్తమం. దివ్య ఖురాన్ అల్ సుమా 62వ సూర 9వ ఆయత్. ఈ ఆయత్ జుమా నమాజ్ కోసం పిలుపు వచ్చినప్పుడు వెంటనే అన్ని పనులు విడిచిపెట్టి మస్జిద్ వైపు వెళ్లాలని ఆదేశిస్తుంది. ఇది దాని ఫర్జియత్ అంటే తప్పనిసరితనం అను నిరూపిస్తుంది. హదీస్ నుండి రుజువు మరియు ప్రాముఖ్యత. జుమా నమాజ్ యొక్క ఫర్జియత్ మరియు దానిని విడిచిపెట్టడం యొక్క తీవ్రతను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అనేక హదీస్లలో వివరించారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ప్రతి ముస్లింపై సామూహికంగా చేయవలసిన హక్కు జుమా నమాజ్. అయితే నలుగురు వ్యక్తులకు మినహాయింపు ఉంది. 1 బానిస, 2 స్త్రీ, 3 పిల్లవాడు, 4 రోగి. సహీ ముస్లిం కితాబుల్ జుమ్మా నెంబర్ 847. ఈ హదీసు జుమా నమాజ్ అనేది కొందరికి మినహాయింపు ఇస్తూనే మిగిలిన ప్రతి ముస్లిం పురుషుడిపై తప్పనిసరి ధృవీకరిస్తుంది. జుమా నమాజ్ విడిచిపెట్టడం యొక్క తీవ్రత. హజరత్ అబ్దుల్లా ఇబ్నే ఉమర్ మరియు అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మింబరుపై నిలబడి ఇలా అన్నారు: కొందరు వ్యక్తులు జుమా నమాజ్ను విడిచిపెట్టడం మానుకోవాలి, ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి హృదయాలపై ముద్ర వేస్తాడు. అప్పుడు వారు నిర్లక్ష్యం చేసే వారిలో చేరిపోతారు. నౌజుబిల్లా. సహీ ముస్లిం కితాబుల్ జుమా నెంబర్ 865. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఎవరైతే 3 జుమహాలను నిర్లక్ష్యంగా విడిచిపెడతారో అల్లాహ్ అతని హృదయాలపై ముద్ర వేస్తాడు. సునన్ అబూ దావూద్ కితాబుల్ జుమా నెంబర్ 1052. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: 5 పూటల నమాజు మరియు ఒక జుమా నుండి మరొక జుమా వరకు వాటి మధ్య జరిగే పాపాలను తుడిచిపెడతాయి, ఎప్పుడైతే మహా పాపాలు చేయబడవు. సహీ అల్ బుఖారీ కితాబుల్ జుమా నెంబర్ 883.